ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనము ఈ లోకంలో జీవించేటప్పుడు మనకు అనేక అవసరాలు ఉంటాయి. వాటిని పొందడానికి అనేక మార్గాల్లో వెళతాం. ఈ లోకంలో మనుషులు తమకున్న స్వల్పమైనటువంటి ఆయుష్కాలంలో జీవించడానికి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు, కానీ గమ్యం చేరలేరు. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు వారు ఆ మార్గంలో రోడ్డు పక్కన స్తంభాలపై నిర్దేశించబడిన ప్రకారం ఎక్కడ మలుపులు ఉన్నాయో, ఎక్కడ ఎత్తు పొలాలు ఉన్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో, ఎంత వేగంగా ప్రయాణించాలో లేదో తెలియజేసేటువంటి గుర్తులు బట్టి ప్రయాణం సాగించాలి. ఆ గుర్తులు ఏంటో, వాటి అర్థం ఏంటో తెలిసి ఉండాలి, లేదంటే ప్రమాదం జరగవచ్చు, లేకపోతే దారి తప్పివచ్చు. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఆజ్ఞలను, గుర్తులను ఉంచాడు. కాబట్టి మీరు కుడికి కానీ ఎడంక కానీ తిరగొద్దు అన్నాడు. మీరు జాగ్రత్తగా నడవాలి అన్నాడు. మీకు మేలు కలుగునట్లు, దీర్ఘాయుష్మంతునవునట్లు దేవుడు చెప్పిన విధంగా నడవమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని చెప్పిన విధంగా నడుస్తామో, దేవుని బిడ్డలారా, మన మార్గాలు ఆయనకు అప్పగించుకుని సరిగ్గా నడవగలుగుతామో, ఆయన నమ్ముకుంటామో, ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో దేవుడు మన కార్యాలు చేస్తాడు. కాబట్టి మన మార్గాలు ఆయనకి ఇష్టానుసారంగా నడిచి ఆయన నమ్ముకుని ఆయన వల్ల అనేక కార్యాలు పొందుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మనలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రి అంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. మరొక మంచి దినాన్ని మా జీవితంలో మీరు ఇచ్చారు. ఈ దినాన్ని చూడలేనటువంటి గొప్పవారు, ధనవంతులు, మాకంటే అనేక విషయాల్లో గొప్పవారు లేరు. కానీ ఎన్నిక మన్నిక లేని బలహీనమైనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచినందుకు మీ స్తోత్రాలు. ప్రభువా, మీ కృపలేందే మేము బ్రతకగలమా? మీ కృపలేందే మేము నడవగలమా? మీ కృపలేందే మేము జీవించగలమా? మీ కృప మాకు ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నాం. మీ స్తోత్రాలు. నాయనా, నీ మార్గాలు యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యాలు చేస్తానన్నారు. మా మార్గాలన్నీ మీకు అప్పగిస్తున్నాం, మా కార్యాలు జరిగించండి. మేము మిమ్మల్నే నమ్ముకున్నాం. ఒక్క కార్యం కూడా మేము చేయలేము మీ చిత్తం లేనిదే, మీ కృప లేనిదే, మీ సహాయము లేనిదే. మీరే గొప్ప కార్యాలు మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ ప్రార్థన చేస్తాం. ఈ దినము జరగబోతున్న కార్యక్రమాలన్నింటిలో, వాతావరణ పరిస్థితుల్లో, సిలువ ధ్యాన కూడికల్లో, వివాహ దినాలు, జన్మదినాలు, పుట్టినరోజులో మీరే మాకు తోడుగుండి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.